సో ఈరోజు మాత్రం నేపాల్కు మనం అందరం కలిసి హ్యాట్స్ ఆఫ్, లెట్స్ టేక్ అబౌవ్. సో అంటిల్ లాస్ట్ ఓవర్ వరకు గేమ్ మాత్రం సూపర్ అంటే సూపర్. సో మార్నింగ్ చెప్పినట్టు ప్రిడిక్షన్ ప్రకారం 3 మ్యాచ్లు మాత్రం సో సేమ్ వే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ప్లస్ శ్రీలంక గెలిచినాయి. బట్ మ్యాచ్ టగ్ ఆఫ్ వార్ వచ్చింది మాత్రం ఈరోజు ఓన్లీ నేపాల్ వర్సెస్ ఇంగ్లాండ్. సో లోకేష్ అంటిల్ లాస్ట్ ఓవర్ వరకు కూడా కష్టపడినాడు. ప్లస్ లాస్ట్ 2 ఓవర్స్ ఇంగ్లాండ్ కూడా విల్ జాక్ బాగా కొట్టి సో వాళ్ళ స్కోర్ను కూడా 182 వరకు తీసుకెళ్ళింది. సో అక్కడ మిస్ అయింది. ఇనిషియల్గా 160, 165 అయితే వీళ్ళకి స్కోప్ ఉంటుండే. బట్ లోకేష్ ఎక్కడ కూడా ఫీల్ కాలే, కొట్టాలని ఒక కసితో కొట్టినాడు ప్రతి బాల్ను. సో సేమ్ వే చెప్పాలంటే మన ప్రిడిక్షన్ ప్రకారం ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అనేది వాళ్ళ పోరాటం బాగుంటుంది. సేమ్ వే అంటిల్ లాస్ట్ వరకు తీసుకురారు. ఎప్పుడైతే ఫిన్ అలెన్ ప్లస్ రాచన్ రవీంద్ర అవుట్ కాగానే గేమ్ ఇంకా తీసుకెళ్ళేది ఉండేది. బట్ అవతల వాళ్ళు కూడా లాస్ట్కి డారెల్ మిచెల్, శాంట్నర్ వాళ్ళు, ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఆడినారు, గ్రౌండ్స్ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా ఏ షాట్స్ కొట్టాలా, ఏ టైంలో కొట్టాలా, స్పిన్ యూటిలైజ్ చేసుకోవాలా. సో అట్లా ఫస్ట్ మ్యాచ్. ఇక సెకండ్ మ్యాచ్ అంటిల్ లాస్ట్ ఓవర్ వరకు అద్భుతంగా అనిపించింది. ఇంకా సోదిలి కూడా చెప్పాలంటే నేను ఇంగ్లాండ్ ఓడిపోతానని అనుకున్నాను. నా ప్రిడిక్షన్ రాంగ్ అవుతుందేమో అనుకున్నా. బట్ అంటిల్ లాస్ట్ బాల్ వరకు కూడా లాస్ట్ బాల్ 6 కొడతాడేమో అని ఆశ ఉండే, అది కూడా కాలేకపోయింది. బట్ యాజ్ ఇండియన్గా నేను నేపాల్కే సపోర్ట్ చేసినాను. బట్ ప్రిడిక్షన్లో మాత్రం ఇంగ్లాండ్కే ఉంది. థర్డ్ మ్యాచ్ ఎట్లయినా హోమ్ క్రౌడ్. శ్రీలంక నేను అనుకున్న 190, 195 వరకు కొడుతుందేమో. బట్ 162, 163 అంతనే కొట్టింది. వీళ్ళ దగ్గర కూడా స్కోప్ ఉండే, ఐర్లాండ్ టీం వల్ల స్కోప్ ఉండే, కొట్టే ఛాన్సెస్ కూడా ఉండే. కంటిన్యూ కూడా తీక్షణ ప్లస్ హసరంగా బౌలింగ్ సేమ్ వాళ్ళ స్పిన్ ఎప్పుడైనా పడుతుంది. యాజ్ యూజువల్గానే పడింది. సో ఓడిపోయింది. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ నా ప్రిడిక్షన్ వీడియో మార్నింగ్ 7 o'clock వస్తుంది. సో దాని ప్రకారమే రేపు 3 మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ నైట్ టైంలో కూడా సేమ్ ప్రిడిక్షన్ వీడియో నేను పెడతాను. రేపు ఏ మ్యాచ్లు గెలుస్తాయో మీరు ఎక్స్పెక్టేషన్ ప్రకారం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.